హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్ ఆల్. ఇక్కడ బ్లౌజు కుట్టడం అయితే అయిపోయింది. ఒకసారి చూపిస్తున్నా కటింగ్ వీడియో కోసం. నేను ఎలా కుట్టానో, స్టిచ్చింగ్ ఎలా ఉందో చూడండి. ఈ బ్లౌజ్ నేను పైపింగ్ మాత్రం నార్మల్ మిషన్ పైన వేసాను, థ్రెడ్ కూడా కాదు, ఓన్లీ సారీలో క్లాత్ అంతే. ఇక్కడ చూడండి, చూపిస్తున్నా ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో పైపింగ్. స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి, కటింగ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది చూడండి. ఇక్కడ దగ్గర సైడ్ జాయింట్లకు కూడా స్ట్రైట్గా లైన్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్. ఇక్కడ చంక దగ్గర కూడా ప్లస్ మార్క్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది, ప్లస్ మార్క్ కూడా మనకి బాగా వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో, మిస్ చేయొద్దు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి వీడియోని. ఇక్కడ బ్లౌజ్కి ఇక్కడ నేను డోరీస్ కూడా ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది ఇలా కుట్టాను. బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ చూస్తున్నారు కదా. ఫుల్ వీడియో కూడా చూడండి, మీకు ఈ బ్లౌజ్ వీడియో కటింగ్ కూడా పెడతాను. ఈ బ్లౌజ్ది ముడతలు లేకుండా కూడా ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ తీసుకుంటాం కదా, దాన్ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. అప్పుడే మనకు ముడతలు రాకుండా వస్తుంది లైనింగ్. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. స్ట్రైట్గా బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి ఒకసారి, కింద నుండి కూడా చూసుకోవచ్చు. కింద నెక్ నుంచి కూడా మనం సేమ్ టేప్ అదే విధంగా వెడల్పుగా పెట్టుకొని మనం 30 వచ్చింది, చిన్న సైజ్ బ్లౌజ్ ఇది. ఇక్కడ షోల్డర్ కూడా చూసుకోవాలి, మనకి పావు తక్కువ 5 వచ్చింది, చిన్న సైజ్ బ్లౌజ్ కదా. నెక్ ఇప్పుడు నేను కటింగ్ అనేది చూపిస్తా. మనం చెస్ట్ లూజ్ తెలుసుకున్నాం కదా 30. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే, హ్యాండ్స్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్ కుట్లు వేస్తాం కదా, బ్లౌజ్ ఓపెన్ చేసుకొని ఇలా సైడ్ కుట్ల నుండి నెక్ వరకు ఈ విధంగా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి. మధ్యలో మనం ఒక డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కోసం కూడా 1/2 ఇంచు 1 ఇంచ్ అయినా సరే 1/2 ఇంచ్ అయినా సరే బ్లౌజ్కి ఎంత ఉందో అంతా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద సైడ్ ఇట్లా అంచులు వస్తాయి కదా మనకి బ్లౌజ్కి, హెమ్మింగ్కి, బ్యాక్ పార్ట్కు ఆ క్లాత్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ విధంగా షోల్డర్ నుంచి మధ్యలో డాట్ దగ్గర పట్టుకొని బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎంత ఉందో అంత కరెక్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్. ఇదే విధంగా చంక దగ్గర కూడా ఇట్లా మనం హ్యాండ్ దగ్గర కుట్ట అనేది ఏర్పడుతుంది కదా బయటికి మనకు జెయింటింగ్, అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కోసము 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ జెయింట్లు ఇట్లా నెక్ కూడా ఈ విధంగా చూపిస్తున్నట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ మార్కింగ్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. చెస్ట్ లూజు మనకి పొడవు అంత వచ్చింది కదా చంక దగ్గర, దానికి ఈ విధంగా. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ తెలుసుకోవడానికి ఉక్స్ పట్టు ఉన్న సైడు తీసుకొని ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఒకసారి. 30 సైజు బ్లౌజ్ కదా మనకి, 30లో ఆ 30 సైజులో మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, పావు తక్కువ 8 వస్తుందండి. దీంట్లో సగభాగం చేసుకోవాలి. ఈ విధంగా 4 భాగాలు చేసుకోవాలి 30ని. దాంట్లో 4వ భాగం మనం చెస్ట్ లూజ్ కింద తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి, ఎంత వస్తే అంత. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచు 1 ఇంచ్ తీసుకోవాలి ఖర్చు కోసం, ఏ బ్లౌజ్కి అయినా సరే.
విధంగా చిన్న సైజు బ్లౌజ్ కదా, దీనికి గల్లా అనేది మనం పావు తక్కువ 2 తీసుకోవాలి. లేకుంటే మనం ఒకసారి ఆది బ్లౌజ్ తోటి పాటు మనం ఇలా లైనింగ్ పైన బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి పైన షోల్డర్ వరకు ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి, మనకి తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెము దాని ఖర్చులతో కలిపి పావు తక్కువ 2 పెట్టిన దీనికి. ఈ విధంగా మనం నెక్ 1కి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుట్టిన తర్వాత పావు తక్కువ 2 అనేది వస్తుంది చూడండి. ఇప్పుడు మనం షోల్డరు ఆది బ్లౌజు సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే పెట్టుకోవాలి. కుట్టు కోసం ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చూస్తున్నారు కదా, అంతే. ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో పావు తక్కువ 5, కింద కూడా అంతే సేమ్ మనం పావు తక్కువ 5 పెట్టుకోవాలి చంక దగ్గర. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కలిపేయాలి. ఇక్కడ 1 ఇంచు ఇలా లోతు తీసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కదా, పెద్ద సైజు 30 నుంచి పైన ఉన్న 1.5 ఇంచు పావు తక్కువ 2 ఇంచులు అలా తీసుకోవాలి చంక దగ్గర లోతు అనేది. ఇలా కుట్టు కోసం ఎక్స్ట్రా కూడా 1 ఇంచు తీసుకోవాలి సైడ్కి. ఇక్కడ 2.5, ఇక్కడ పావు తక్కువ 2.5 ఇలా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అంతా కింద పెంచాలి నెక్, అప్పుడు మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూపిస్తున్నట్టు కింది సైడ్ కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. స్కేల్ 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి పైన గల్ల కంటే కింది సైడు. ఇట్లా మనం ఇలా కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా రౌండ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. స్కేల్తో చేత్తో వస్తే చేత్తో కూడా మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మనం ఆమ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి, చంక లూజ్ ఎంత ఉందని. ఇక్కడ చూడండి, 7.5 ఎంత వచ్చింది, 7.5. ఇట్లా కరెక్ట్గా ఇలా మనకు మ్యాచ్ కావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పుడే మనకి చంక దగ్గర చంక లోతు అనేది మనం పర్ఫెక్ట్గా తీసుకున్నట్టు. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా సరే. ఇలా మనం వెనక పాటు కూడా మనం డాట్ అనేది వేస్తాం కదా, ఇలా మనం మెయిన్ డాట్ వేసుకుంటాం కదా, దానికోసం టేపు మధ్యలోకి మలిచి ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 3 ఇంచులు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్ అనేది. ఇంతే అండి. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి, డాట్ నుంచి కొంచెం 1/2 ఇంచ్ అంతా పైకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఇట్లా చంక కింద ముడతలు రాకుండా వస్తుంది హైట్. ఇక్కడ కూడా లైట్గా తీసుకోవాలి. కటింగ్లో కుట్టేటప్పుడు మన సైడ్ కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి. భుజాలు జారకుండా, నెక్ జారకుండా వస్తుంది. ఇక్కడంతే ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం స్ట్రైట్గా మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి బ్లౌజు. ఇక్కడ చూడండి, మనం 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా వదిలేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే క్లాత్ని బట్టి 1 ఇంచ్ అయినా సరే, 2 ఇంచులు అయినా సరే, ఎంతైనా సరే వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు సేమ్ ఇలా స్ట్రైట్గా క్రాస్గా వెళ్ళకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతే అండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ
కార్నర్స్ మన వైపు వేసుకొని ఇలా క్రాస్గా, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండాలి, అంచులు అనేది మన వైపు వేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి క్రాస్గా వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. వీడియో ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేర్చుకొని టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫుల్ వరకు చూడండి వీడియో. నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకు ఎలా చేశానో, బ్లౌజు ఫినిషింగ్ కూడా మీకు చూపించా కదా, నీట్గా ఏ విధంగా వచ్చిందో. ఇలా మనం సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులు, ఇటు కూడా సేమ్ బ్యాక్ సైడ్ 2.5 ఇంచులు తీసుకోవాలి క్రాస్ పట్టీ కోసం. ఏ బ్లౌజ్కైనా సరే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత ఉందా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అంతా వదిలిపెట్టుకొని ఫ్రంట్ నెక్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ చూడండి ముందుకు వచ్చేస్తుంది, కరెక్ట్గా వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా నెక్, ఆ నెక్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ మార్కింగ్ చేయలేదు కదా, అందుకే ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ. నేను అందుకే ఒకటికి 2 మాటల నేను ఈ విధంగా చెక్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. పైపింగ్ ఉన్న బ్లౌజ్కి మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం పైపింగ్కు ఉన్న ఎక్స్ట్రా పైన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది, వెడల్పు ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనం పైన 2 ఇంచులు తీసుకున్నాం కదా, కింద కూడా 2.5 దగ్గర 2.7 అట్లా దాకా మనం తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మనం కట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, పైన బ్యాక్ సైడ్ ఎంత కట్ చేసామో నెక్ అని. ఇలా మనం కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర కూడా మనం 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అప్పుడే మనకు ముడతలు లేకుండా ఈ విధంగా చూడండి. ఇలా 1/2 ఇంచు మళ్ళీ స్ట్రైట్ చంక దగ్గర దాకా వెళ్ళకూడదు. కొంచెం ఇట్లా కార్నర్ దగ్గర కరువు తిరిగే దగ్గర మాత్రమే మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా ఉక్స్ పట్టీ నుంచి చంక దగ్గర వరకు ఎంత వచ్చిందో అంతా సేమ్ అదే మార్కింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సేమ్ ఎంత వచ్చిందో అంతే వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్క 2 గీతలు అంతా తక్కువ వచ్చింది నాకు. ఒక 2 గీతలు తక్కువ వస్తే ఏం కదండి, మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు మనం అది అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజు, మెయిన్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మధ్యలో డాట్ పట్టుకొని షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టుకొని మనం చెక్ చేసుకోవాలి. మెయిన్ డాట్ మధ్యలో డాట్ వేస్తాం కదా, మెయిన్ డాట్ ఇంకా హైటు మెయిన్ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హైట్ దగ్గర కూడా మనం ఉక్స్ పట్టీ పొడవు కూడా చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అంతా డాట్ వేసుకొని 4 ఉక్స్ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. అన్నీ అందులోనే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా కింద 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలేసుకోవాలి చెక్ చేసుకొని. ఇప్పుడు మనం లైన్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్కేల్తో పాటు. ఇప్పుడు మనం పైన 1.5 ఇంచ్ ఉండాలి. ఇక్కడ చంక దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలి. క్రాస్ పట్టి ఎక్కడి వరకు ఉందో అనేది ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపేయాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు 2 ఇంచులు ఉంటుంది, చిన్న సైజు బ్లౌజ్ కదా, 2 ఇంచులు మధ్యలో డాట్ మనం కట్ చేసేటప్పుడే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్కి. నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టీ నుంచి
పాదక్కువ 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 3.5, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు మనం కలిపేసుకోవాలి. కరెక్ట్గా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. అంతే బ్యాక్ పార్ట్. ఇక్కడ లాస్ట్ చివర్లో హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం మధ్యలో డాట్ వేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చిన్నగా అయిపోతుంది. అందుకే మనం సైడ్కి చంక దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే. ఈ విధంగా నెక్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేం కదా, బ్లౌజ్ పాడైపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్ కరెక్ట్గా వచ్చింది చూసారా. మనం ఫ్రంట్ నెక్ ఈ విధంగా కాకుండా టేప్తో కూడా మనం కొలుచుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక స్కేల్ పెట్టాలి. ఇలా కార్నర్ వరకు చివరి వరకు షోల్డర్ నుంచి మనకి స్కేల్ ఎక్కడుందో నెక్ చివరి వరకు ఇలా మనం చెక్ చేసుకోవాలి. 6 ఇంచులు అంతే వస్తుంది. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్. 2 విధాలుగా మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ పైన ఖర్చులతో పాటు వదిలేసి నేను ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాను. కరెక్ట్ వచ్చింది. ఈ విధంగా చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా. ఈ విధంగా ట్రై చేయండి. 2 రకాలుగా మనం ఫ్రంట్ నెక్ అనేది గీసుకోవచ్చు. ఈ విధంగా ఒక స్కేల్ పెట్టి ఫ్రంట్ నెక్ పొడవు చెక్ చేసుకోవచ్చు. లేకుంటే బ్లౌజ్తో పాటు ఈ విధంగా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. 2 విధాలుగా మనం కుట్టిన తర్వాత చూడండి సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసామో అక్కడ వరకే వచ్చేస్తుంది. కొంచెం లోతుకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేయాలి. ఇంతే అండి, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇలా మనకు క్రాస్గా సాగుతుందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజు ఇక్కడ చూడండి. అలా చక్క దగ్గర హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం కొంచెం పైకి కట్ చేసుకుంటే బెటర్. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ హ్యాండ్స్కి ఇలా క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ ఒకటి, మళ్ళీ మొత్తం హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ రావాలి క్లాత్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడ్జెస్ సరిగా లేకుంటే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనం సమానంగా వేసుకొని ఎడ్జెస్ చూసుకుంటూ హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ అండి, ఇవి పెద్దవి కావు, షార్ట్ హ్యాండ్స్. మనం ఇలా అంచులు వచ్చినాయి కదా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కు ఉక్స్ పట్టికి ఈ అంచులు అనేది మనకు సరిపోతుంది. ఇలా హాఫ్ ఇంచు హ్యాండ్ అది బ్లౌజ్తో హ్యాండ్ తీసుకొని ఈ విధంగా మనం షోల్డర్ నుంచి హ్యాండ్ ఎక్కడి వరకు జాయింటింగ్ చేసామో అక్కడ వరకు మనం మార్కింగ్ హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు కుట్టు కోసం ఇదే విధంగా అట్లనే మనం హ్యాండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పట్టుకొని చంక దగ్గర పొడవు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మెయిన్ 3 ఇంచులు తీసుకోవాలి లోతు చంక దగ్గర. ఏ బ్లౌజ్కి అయినా సరే మనం చెక్ చేసుకున్నా కానీ చూసారా సేమ్ అదే విధంగా 3 ఇంచులకు వచ్చేసింది మనకి. మనం చంక పొడవు ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసుకోవాలి. మెయిన్ ఈ విధంగా 7.5 అట్లా వచ్చింది కదా మనకి, అదే 7.5 ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 3 ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు
ఈ 2 మార్కింగ్లను కలిపేయాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక దగ్గర మనం కరెక్ట్గా మార్కింగ్ చేసామా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇలా మనకి కరువుస్కి ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ చంక దగ్గర పొడవు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనం హ్యాండ్ను డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ మనం చంక లూజ్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి చంక లూజ్ దగ్గర. ఇప్పుడు కర్వ్ స్కేల్తో మనం చంక పొడవు ఎక్కడ ఉందో అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచు, పైన నుంచి 1/2 ఇంచు. ఇప్పుడు 2 మార్కింగ్లను ఇలా ఈ విధంగా కలిపేయాలి. అప్పుడే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి చంక దగ్గర జాయింటింగ్ అనేది పడుతుంది కదా, అందుకే ఇప్పుడు 1 ఇంచు. ఇప్పుడు వీటిని ఈ 2 డాట్లని కలుపుకోవాలి. ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్తో మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం స్ట్రైట్గా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం అంచులు కట్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు తీసాం కదా చంక దగ్గర, లోతు కూడా మనం ఇప్పుడే కట్ చేసుకొని ఒక టక్ అనేది పెట్టుకోవాలి. మనకి ఇక్కడ లోతు తీసినట్టు గుర్తుకుంటుంది. ఇలా చూడండి, ఇలా కట్ చేస్తే మనకి ఐబ్రో షేప్ లాగా రావాలి హ్యాండ్ లోత్ అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్ పట్టీలు తీసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ సైడు 3.5 ఇంచులు, చివర్లో 2 ఇంచులు విధంగా తీసుకోవాలి. ఇలా మనం చెక్ చేసుకోవాలి. 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనకు ఫ్రంట్ పార్ట్ మధ్యలో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ కింద వచ్చేటట్టు మనం కుట్టుకోవాలి. చివర్లో 2.5 ఇంచులు, మధ్యలో 3 ఇంచులు, సైడ్కి 3.5 ఇంచులు ఈ విధంగా మనం తీసుకోవాలి క్రాస్ పట్టి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కింద నేను 2 లైన్స్ వేసా కదా, అది కుట్టు కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఇంకొక క్రాస్ పట్టీ కూడా తీసుకోవాలి. క్రాస్ పట్టీలు 2, 2, 4, 3, 3 తీసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడుతుంది. చెస్ట్ ఫ్రంట్ భాగం మనకు క్లాత్ లేకపోయినా సరే వేరే క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఒక సైడ్ 3 క్రాస్ పట్టీలు అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3.5, మధ్యలో 3 ఇంచులు, చివర్లో 2.5 ఇంచులు. ఈ 3 డాట్లకి 1/2 ఇంచు డిస్టెన్స్ ఉండాలి, తేడా ఉండాలి. చివర్లో, మధ్యలో, లాస్ట్కి, ఫస్ట్కి. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం స్ట్రైట్గా పొడవు అనేది 10 ఇంచులు అయితే సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజే కదా,
9 ఇంచులైనా సరే 8 ఇంచులైనా సరే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో సేమ్ మార్కింగ్ లైన్ పైనే కట్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు కట్ చేసినా మళ్ళీ క్రాస్ పట్టి అనేది పెద్దగా అయిపోతుంది. స్ట్రైట్గా కటింగ్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. హెచ్చు తగ్గులున్నా ఎక్కలు తక్కలు కట్ చేసిన బ్లౌజ్ మనకి నీట్గా రాదు ఫినిషింగ్. అంతే అండి వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఈ హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్, షేప్ బెల్ట్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.